RRB clerk paper number 94. Question number 41. If the respective ratio of present ages of A and B is 8:11 and the difference between their present ages is 21 years, what should be the age of A 3 years hence? 3 సంవత్సరాల తర్వాత అంటే కింద ఉన్నటువంటి ఆన్సర్లన్నీ ఆఫ్టర్ 3 years. కానీ మనల్ని మనకి రేషియోలో ఉన్నటువంటిది ఏంటంటే ప్రజెంట్ ఉంది. అంటే ఈ కింద ఉన్నటువంటి ఆన్సర్ల నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 8 క్యాన్సిల్ అయ్యే నెంబర్ అవ్వాలి. అన్ని ఆన్సర్లు వెరిఫై చేయక్కర్లేదు. 3 సబ్ట్రాక్ట్ చేశాక ఈవెన్ నెంబర్ అవ్వాలంటే ఒరిజినల్ గా ఆడ్ నెంబర్ అయి ఉండాలి. అంటే ఈ ఆన్సర్ ఎలిమినేటెడ్, ఈ ఆన్సర్ ఎలిమినేటెడ్. దీంట్లో నుంచి 3 తీసేసామనుకోండి 56, 8 క్యాన్సిల్ అవుతుంది, ఎలిజిబుల్. దీంట్లో 3 తీసేస్తే 70, దాంట్లో 8 క్యాన్సిల్ అవుతుంది, అది ఎలిజిబుల్ కాదు. 42, దీంట్లో 8 క్యాన్సిల్ అవ్వట్లేదు, అది ఎలిజిబుల్ కాదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 59. క్వశ్చన్ నెంబర్ 42. The selling price of 13 oranges is 312 rupees. If the selling price of each apple is 75% more than that of each orange, how many apples can be purchased with 1134 rupees? So 312 rupees పెట్టి ఎన్ని ఆరెంజెస్ కొంటున్నాడు? 13 ఆరెంజెస్. అంటే ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి? ఒక ఆరెంజ్ యొక్క ప్రైస్ వచ్చింది. నెక్స్ట్ యాపిల్ రేట్ ఎంత అన్నాడంటే 75% మోర్. అంటే యాపిల్ రేట్ ఎంత అవుతుందంటే 175/100 అయింది. సో ఇప్పుడు మనకు అక్కడ బోర్డు మీద కనబడేటటువంటి వాల్యూ ఒక యాపిల్ యొక్క రేట్. మనం ఎన్ని డబ్బులు పెట్టి యాపిల్స్ కొనాలి? 1134 రూపీస్ పెట్టి కొనాలి. సో క్యాన్సిలేషన్ చేయకుండా ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఈ నంబర్లో ఏం కనబడుతుంది? 9 కనపడాలి. 9కి సంబంధించినటువంటి నంబర్లు ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అంటే ఇక్కడ ఏం నంబర్ కనబడుతుంది? దాంట్లో 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 3కి సంబంధించినటువంటి నంబరు లేదు. అంటే ఆన్సర్ 3 మల్టిపుల్ అయ్యి ఉండాలి. అదృష్టం కొద్దీ అన్ని 3 మల్టిపుల్స్ అయినాయి కాబట్టి ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. 25 దీంట్లో 7 times, 25 దీంట్లో 4 times. ఇప్పుడు ఈ రెండు నంబర్లు న్యూమరేటర్లో రాసేస్తున్నా. 13 into 4 రాశాను. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ టెక్నిక్ తో చూద్దాం. 4 into 3 2, 2 into 4 8, డివైడెడ్ బై 7 into 2 4. 4 8 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 2 అన్నా ఉండాలి లేదా 7 అన్నా ఉండాలి. 2తో ఆన్సర్ లేదు, 7తో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 43. Of the 3 numbers, the average of the first and second number is greater than average of the second and third number by 28. What is the difference between first number and second number? సో ఇక్కడ మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసాము. ఆన్సర్ డెఫినెట్ గా 28కి మల్టిపుల్ అవ్వాలి. 28 మల్టిపుల్ కాదు 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 అవును కాదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 56. ఈక్వేషన్ రాస్తే ఏమొస్తుందంటే a + b మైనస్ ఆఫ్ b + c డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 28. బ్రాకెట్ ఓపెన్ చేస్తే bb క్యాన్సిల్ అయిపోతుంది. a - c ఈజ్ ఈక్వల్ టు 28 into 2. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 56. కానీ ఈక్వేషన్ రాసి టైం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. A man can row 9.6 km downstream in 36 minutes and his rowing speed in still water is 14 km/h. How much distance he can cover upstream in 24 minutes? So అంటే m - s into 24/60 రాయాలి. 24/60 రాస్తే 12 2 times, 12 5 times అంటే ఆన్సర్ 2 మల్టిపుల్ అవ్వాలి. అంటే ఇది ఒక్కటే ఆన్సర్ కాదని చెప్పగలం కానీ మిగిలిన ఆన్సర్ ఎలిజిబిలిటీ వచ్చేసినాయి. సో అందుకని లెక్క చేద్దాం రండి. 9.6 kilometers వెళ్ళటానికి ఎంతసేపు పడుతుంది అన్నారు? 36 minutes. అయితే 60 minutes కి ఎంత వెళ్తారో క్యాలిక్యులేట్ చేస్తాం. 0 decimal క్యాన్సిల్, 6 times 6 16 times. అంటే m + s is equal to 16 వచ్చింది మనకి. నెక్స్ట్ తర్వాత m వాల్యూ ఎంత ఇచ్చాడు? మనకి 14 ఇచ్చాడు. అంటే s వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలి? m - s కావాలి. m - s అంటే 12 into 24 divided by 60. సో 12 2 times 5 times 24 divided by 5 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 4.8 seconds. క్వశ్చన్ నెంబర్ 45. The compound interest compounded annually on a certain sum of money for 2 years at 10% per annum is 126. What is the sum? 2 years 10% compound interest అంటే 21%. అంటే 126 rupees is 21%. అది రాసేటప్పుడు ఆన్సర్ కనబడి ఉంటే బాగుంటుంది. ఇంటూ 100 రాయాలి. 21 6 times. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 600 rupees. Question number 46. A can finish a piece of work in 18 days. B takes 6 days more than A to finish the same piece of work. A and B together can do the work in 10 2/7 days. What is the value of X? ముందు B వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఎంత మోర్ అనేది తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాము. ఇదేమో A plus B అంటే 7/72. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత అంటే 1/18 అన్నాడు. దాన్ని నేను 4/72 కింద రాసుకుంటాను. అంటే 3/72 అంటే 1/24. సో B alone can do the work in 24.
అడిగింది ఏకి బికి డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 18 days. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 6 days. క్వశ్చన్ నెంబర్ 47. Subari got married 11 years ago. His wife is 6 years younger to him. If the respective ratio of their ages when they got married was 14:11, what is the sum of their present ages? Right. So, ఒకసారి చూద్దాము, ప్రాబ్లం చేయకుండా ఆన్సర్ రైట్ అని చూద్దాము. 14:11 అంటే 25 పార్ట్స్. ఎప్పుడు ఉండాలి? మ్యారేజ్ అయినప్పుడు. మ్యారేజ్ ఎన్నేళ్ల క్రితం అయింది? 11 years బ్యాక్ అయింది. చెరొక 11 years పెరిగి ఉంటాయి కదా. అంటే కింద ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే 22 తీసేస్తే 25 పోయే నెంబర్ అవ్వాలి. 22 తీసేస్తే ఆడ్ నెంబర్ వస్తుంది, 25 క్యాన్సిల్ అవ్వదు. 22 తీసేస్తే చివరిలో 2 వస్తుంది, కుదరదు. 22 తీసేస్తే 50 వస్తుంది, దాంట్లో 25 క్యాన్సిల్ అవుతుంది. దీంట్లో 22 తీసేస్తే పోదు, దీంట్లో కూడా పోదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 72 years. క్వశ్చన్ నెంబర్ 48. A and B starts a business. A invests 3,500, B invests 1,000 rupees less than invested by A. After 7 months from start of the business, C joins with an investment of 9,600, while both A and B invest an additional amount of 400 rupees each to their initial investments. What is the annual profit if B share in the profit is 2,400? రండి క్యాలిక్యులేట్ చేద్దాము. మొదటోడేమో 35 రూపీస్, రెండో వాడేమో 1,000 రూపీస్ లెస్ అంటే 25 రూపీస్, మూడో వాడేమో 9,600 అంటే 96 రూపీస్. రైట్. 7 months తర్వాత వీడు జాయిన్ అయ్యాడు అంటే వీడు ఎంతకాలం ఉన్నట్టు? 5 months ఉన్నట్టు. 7 months తర్వాత వీళ్ళిద్దరూ చేంజెస్ చేశారు అంటే 4 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. అంటే ఎంత అవుతుందంటే వీడిది 39 రూపీస్ ఫర్ ద రిమైనింగ్ 5 months. నెక్స్ట్ వీడిదేమో 29 రూపీస్ ఫర్ ద రిమైనింగ్ 5 months అవుతుంది. జాగ్రత్తగా చూస్తే త్రూట్ ఈక్వేషన్ 5 కామన్ కనబడుతుంది. 5 ఇక్కడ 5 క్యాన్సిల్ చేయాలి. 7 times 5 times. సో 7 into 7 49. 49 plus 39 అంటే 49 plus 88 వస్తుంది. నెక్స్ట్ 29 plus 35. 7 into 5 35. 64 వస్తుంది. నెక్స్ట్ 96. మళ్ళీ దాంట్లో 8 క్యాన్సిల్ అవుతుంది. 8 11 times, 8 times, 8 12 times. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి డబ్బులు ఎవరు ఏం చెప్తున్నాడు? 2400 అనేది 8 parts అన్నాడు. మనల్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగింది, టోటల్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. 31 parts కావాలి. సో దీంట్లో 3 times పోతుంది. 3 into 31 అంటే 93 వస్తుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 9,300. క్వశ్చన్ నెంబర్ 49. ABC invested in a business investing 16,800, 25,200 and 19,600 respectively. All of them invested for equal period of time. If C share in the annual profit is 7,385, what was the total annual profit received by all of them? So time equal అన్నాడు కాబట్టి క్యాపిటల్స్ రేషియోలో షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ 196. సో అన్నిట్లోనూ 4 పోతా కనపడుతుంది నాకు. 4 క్యాన్సిల్ చేస్తాను. 4 times and 2 times. 4 6 times and 3 times. 4 times and 9 times. 7 పోతా కనపడుతుంది. 7 6 times, 9 times and 7 times. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి డబ్బులు ఎవరయ్యి అంటే if C share in the annual profit was 7,395, what was the total profit? అంటే 7,395 is 7 parts. మనల్ని అడిగినటువంటిది టోటల్ అడుగుతున్నాడు అంటే 22 parts అడుగుతున్నాడు. ప్రాబ్లం చూడంగానే అర్థం అవ్వాలి. ఆన్సర్లో 11 ఉంది. 11 చూడటం కన్నా అన్ని నెంబర్లు అంత పెద్ద పెద్ద నెంబర్లో 0 బయట పెట్టిన తర్వాత యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుందో చూసుకుందాం. 0 బయట పెట్టాలంటే 2 క్యాన్సిల్ చేశాను 11 times. దీంట్లో 5 క్యాన్సిల్ చేశాను. 1 time, 4 times, 7 times and 9 times. 9 into 1 అంటే 9 వస్తుంది. డివైడెడ్ బై 7 అంటే 7 రావాలి. అంటే 0 ఉండాలి, దానికి ముందు 7 ఉండాలి. బట్ లైక్ 2 ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాంట్లో 11 క్యాన్సిల్ అయ్యేది ఎత్తుక్కుందాం. సో 2 plus 8 10, 3 plus 7 10 ఈక్వల్ కాబట్టి ఎలిజిబుల్. 2 plus 5 7, 3 plus 7 no. Answer is going to be choice 2. Question number 50. A does 1/3 as much work as B in 1/4 of the time. If they together take 10 to by 7 days to finish the work, how many days B alone take to do the work? ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే 1/3 of A అంటే A/3 వాల్యూ దేనికి సమానం అంటున్నాడు అంటే B/4 అంటున్నాడు. అంటే A/B వాల్యూ ఎంత అవుతుందంటే 4:3 అవుతుంది. అయితే వర్కింగ్ టైం రేషియో ఏమవుతుందంటే 3:4 అవుతుంది. సో అంటే 1/3x ప్లస్ 1/4x is equal to 7/72.
సో ఇక్కడ 12x LCM రాసుకున్నాం అనుకోండి 7 by 72, 12 దాంట్లో 6 times, 6 gets cancelled, 4x అంటే 4 into 6, answer is going to be 24 days. Question number 51. Jar A contains only milk and water in the respective ratio 7:3 respectively. Another mixture of milk and water in the respective ratio 1:4 respectively is added to jar A. The resultant mixture comprises of 150 liters of milk and 200 liters of water. What is the quantity of milk in the jar? Milk in which was added to jar A. అంటే ఈ వాల్యూ అడుగుతున్నాడు, ఎక్స్ ఈ వాల్యూ కావాలంట. ఆ వాల్యూ కావాలంటే 1/a నెంబర్ అవ్వాలి. 1/a నెంబర్ అంటే అన్ని 1/a నెంబర్లే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. రండి చేద్దాము. ఒరిజినల్ రేషియో ఉంది 7:3, అంటే మిల్క్ వాటర్ అంటే ఇది 7x అనుకుంటే ఇది 3x అవుతుంది. నెక్స్ట్ 1:4 రేషియోలో యాడ్ చేశాను అంటున్నాడు. మళ్ళీ x 4x రాయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఒకే ప్రాబ్లంలో రెండు రేషియోలకి కాన్స్టెంట్లు వాడేటప్పుడు యు ఆర్ నాట్ సపోజ్ టు సప్లై ద సేమ్ కాన్స్టెంట్. x అనేది ఆల్రెడీ వాడేసాం కాబట్టి ఇక్కడ y రాయాలి. ఇది y అవుతుంది, అదేమో 4y అవుతుంది. ఇప్పుడు ఈ రెండు కలిపి మనతో ఎంత అన్నాడంటే 150 లీటర్స్, ఇది ఈ రెండు కలిపి 200 లీటర్స్ అంటున్నాడు. రెండు ఈక్వేషన్లు రెండు అన్నోన్లు సాల్వ్ చేద్దాం రండి. 7x plus y వాల్యూ మనకు కావాల్సింది y అయినా దీన్ని ఒక్కదాన్ని మల్టిప్లై చేస్తే y ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి 28x plus 4y is equal to 600 రాసుకున్నాం. అంటే ఈ ఈక్వేషన్ ని 4తో మల్టిప్లై చేసాం. ఆ ఈక్వేషన్ యాస్టీస్ గా రాసేస్తాను. 3x plus 4y is equal to 200. సో 20 సబ్ట్రాక్ట్ చేసా. 25x is equal to 400. then x is equal to 16. మనకు కావాల్సింది y వాల్యూ. 7x వాల్యూ ఎంత అవుతుంది? 7 into 16, 7 into 10 70, 7 into 6 42, అంటే 112. దీంట్లో నుంచి 112 తీసేస్తే ఎంత వస్తుంది? ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 38 లీటర్స్. ప్రాబ్లం చేయాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 52. Every month Preeti spends 15% of her monthly income on paying rent, 12% on groceries, and 13% on paying her child's monthly fees. Out of the remaining 3/24 she spends on shopping, 5/6 she deposits in her bank account, and the remaining she invests in mutual funds. If she invested 1350 in mutual funds in a month, what is her yearly income? Yearly income అంటే ఆన్సర్ డెఫినెట్ గా 12 నంబర్ అయ్యి ఉండాలి. సో అంతంత నంబర్లో 12 నంబర్లు ఎత్తుకోవటం కష్టంలే కానీ ప్రాబ్లం ఈక్వేషన్ రాద్దాం రండి. సో రిమైనింగ్ ఎక్కడ వాడాడు అంటే ఈ మూడు టర్మ్స్ అయిన తర్వాత రిమైనింగ్ అనేది వాడుతున్నాడు. అంటే అక్కడికి ఎంత అయింది అంటే 12 plus 13 25, 25 plus 15 40, అంటే టోటల్ x రూపీస్ అనుకుంటే 40 పోతే 60 మిగులుతుంది. నెక్స్ట్ తర్వాత ఈ రెండు అయ్యాక మళ్ళీ రిమైనింగ్ అన్నాడు. 3/24 plus 5/6 రాయొద్దు, మళ్ళీ దాన్ని కూడా దీన్ని 20/24 కింద రాసుకున్నాం అనుకోండి, ఎందుకంటే 24 డినామినేటర్ ఉంది కాబట్టి, అంటే 23/24 అవుతుంది. అంటే మిగిలేది 1/24 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పారంటే 1350 చెప్పారు. కానీ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద ఆన్సర్. మల్టిప్లైడ్ బై 12 ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ చెప్పింది మంత్లీ గురించి చెప్పాడు, అడిగిందేమో యాన్యువల్ అడుగుతున్నాడు. క్యాలిక్యులేట్ చేయకుండా ఆన్సర్ రైట్ అయినకి ఏమైనా కుదురుతుందేమో చూస్తా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, క్యాన్సిల్ అయిపోద్ది. కానీ ఇక్కడ 9 ఉంది అనుకుంటా, అంటే ఆన్సర్ డెఫినెట్ గా 9 మల్టిపుల్ అయ్యి ఉండాలి. రండి చెక్ చేద్దాం, 9 మల్టిపుల్ కోసం చెక్ చేద్దాం రండి. రైట్, ఫస్ట్ ఇది 9 తీసేసాము, 10 కుదరదు. 9 కొట్టేసాము, 6 మిగిలింది, కుదరదు. 8 plus 6 కుదరదు. 9 ఇది కుదరదు. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 6.48. ఆన్సర్ ఈస్ 6.48. చాయిస్ 5 ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. A shopkeeper bought 2 articles X and Y. The cost price of X is 25% less than that of Y. He sells X and Y at a profit of 40% and 25% respectively. If the selling price of Y is 72 rupees more than that of X, what is the cost price of X? రండి, the cost price of X is 25% less. అంటే Y 100 రూపాయలు అయితే ఇది 75 అవుతుంది, అంటే 3:4 అవుతుంది. అంటే మొదటి దాని యొక్క రేటు 3x అయితే రెండో దాని యొక్క రేటు 4x అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ y is 72 మోర్ అన్నాడు కాబట్టి y సెల్లింగ్ ప్రైస్ ముందు x సెల్లింగ్ ప్రైస్ తర్వాత రాసుకుందాము. సో 4x రూపీస్ కొన్నాను నేను y అనే ఆర్టికల్ని. ఎంత ప్రాఫిట్కి అమ్మాను? 25% ప్రాఫిట్కి అమ్మా, అంటే 125/100. క్యాన్సిల్ చేయొద్దు, తర్వాత చేద్దాము. నెక్స్ట్ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి 3x ఇంటూ ఏ రేట్కి అమ్మాను అన్నాడు? 40% ప్రాఫిట్కి అమ్మాను అంటున్నాడు. 140/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? 72 రూపీస్ చెప్తా ఉన్నాడు.
డోంట్ గో ఫర్ ఇండివిజువల్ క్యాన్సిలేషన్స్. ఎందుకంటే ఇక్కడ కొట్టేస్తేనేమో 0 పోతుంది, ఇక్కడ కొట్టేస్తేనేమో 25 పోతుంది. మళ్ళీ డినామినేటర్లు డిఫర్ అవుతాయి, ఎల్సిఎం కట్టాల్సి వస్తుంది. అందుకని డైరెక్ట్ గా దీన్ని క్రాస్ మల్టిప్లై చేసేద్దాము. 00 అటు పక్కకు పట్టుకెళ్ళిపోయాను. నెక్స్ట్ 4 into 125 అంటే 500, 3 into 140 అంటే 420 అంటే 80x. దెన్ 80x is equal to 7200. 0 gets cancelled, 8 90 times. Then x is equal to 90. మనల్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగింది ఏంటంటే ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. అంటే 3x వాల్యూ అడిగాడు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 270 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 54. A man takes 4.5 times as long to row a distance upstream as he takes to row the same distance downstream. అంటే టైం రేషియో ఏం చెప్తున్నాడు అంటే 4.5:1 అంటున్నాడు. అంటే 9:2:1 అంటే 9:2 అవుతుంది. ఇదేంటది టైం రేషియో. దేనికి అప్ టైం కి డౌన్ టైం కి. అంటే అప్ టైమ్ డౌన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 9:2. దెన్ అప్ స్పీడ్ డౌన్ స్పీడ్ ఏమవుతుంది అంటే 2:9. అంటే m-s వాల్యూనేమో 2, m+s ఏమో 9. m:s అడుగుతున్నాడు. అంటే యాడ్ చేసి బై 2 రాయాలి, 11/2. సబ్ట్రాక్ట్ చేసి బై 2 రాయాలి, బై 2 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 11:7. క్వశ్చన్ నెంబర్ 55. A rectangular field has a dimensions 11 into 9 meters. A cuboidal hole having dimensions length, breadth, depth 6 into 4.5 into 7 meters is dug in the field, and the volume of the soil dug out from the hole is spread uniformly over the remaining area. Find the increase in the level. రైట్, క్యాలిక్యులేట్ చేద్దానండి. ముందు మట్టి ఎంత వాల్యూమ్ ఉన్న మట్టి బయటకు తవ్వి తీసుకొచ్చాము. అంటే 6 into 4.5 అంటే 9/2 కింద రాసుకుంటున్నాను. మల్టిప్లైడ్ బై 7 రాశాను. అదేంటంటే వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ డగ్ అవుట్, అంటే గొయ్యి తవ్వితే వచ్చినటువంటి మట్టి యొక్క వాల్యూమ్. ఇది పరవాలి. ఎక్కడ పరవాలి? 11 into 9లో నుంచి ఎక్స్క్లూడింగ్ ద హోల్, అంటే మనం తవ్వినటువంటి హోల్ మీద పరవటం మొదలు పెడితే మొత్తం మళ్ళీ దాంట్లోనే పోయాల్సి వస్తుంది. అక్కడ చెప్పాడు క్లియర్ గా, దట్ హ్యాస్ నాట్ బీన్ డగ్, అంటే తవ్వని ప్లేస్ లో పరవమంటున్నాడు. అంటే ఇది వచ్చేటప్పటికేమో 99 అవుతుంది దాని ఏరియా. ఇది వచ్చేటప్పటికేమో 6 into 9/2 రాయాలి. సో 2 దాంట్లో 3 times 27 తీసేయాలి. 27 తీసేస్తే మనకి మిగిలింది ఎంత అంటే 72. అంటే డివైడెడ్ బై 72 రాయాలి. సో 2 దాంట్లో 3 times క్యాన్సిల్ అవుతుంది, 9 దాంట్లో 8 times పోతుంది. అంటే 21 divided by 8. డెసిమల్ గ్యారంటీగా వస్తుంది. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఈ మూడిట్లో 8 ఎన్నిసార్లు పోతుంది? 21లో 2 సార్లు పోతుంది. అంటే 2 point something ఉండాలి. 2 point something లో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 56. Study the table and answer the given questions. Number of cards printed by 4 printers during 4 days. 4 ప్రింటర్లు 4 రోజుల్లో ప్రింట్ వేశారంట పేపర్లు. దాని యొక్క లెక్క చెప్తున్నాడు. దాని నుంచి క్వశ్చన్స్ ఆన్సర్ చేయమని అడుగుతున్నాడు. రండి క్యాలిక్యులేట్ చేద్దాము. రైట్, ప్రింటర్స్ పేర్లు ఏమో ABCD చెప్పారు. డేస్ ఏమో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే చెప్తున్నాడు. నంబర్ ఆఫ్ కార్డ్స్ ప్రింటెడ్ బై ప్రింటర్ B on Tuesday 60. Is what percent more than number of cards printed by D on Thursday? D on Thursday ఎంత? 54. ఎంత మోర్? 6 more on 54. అంటే 6/54 అంటే 1/9. 1/9 is nothing but 11. 1/9%. Question number 57. What is the respective ratio between total number of cards printed by printer A on Tuesday, Wednesday? A on Tuesday, Wednesday అంటే ఈ రెండు యాడ్ చేయాలి. 60, 72. 72 అంటే ఫస్ట్ ఉన్న 7 ఎలిజిబుల్ కాదు, లాస్ట్ ఉన్న 7 ఎలిజిబుల్ కాదు. 8, 9 రెండు ఎలిజిబుల్ అయినాయి. క్యాలిక్యులేట్ చేద్దాం, కంటిన్యూ చేద్దాము. అండ్ ద ప్రింటెడ్ బై ప్రింటర్ B on Thursday and Wednesday. B on Thursday and Wednesday. థర్స్డే, వెన్స్డే అంటే ఎంత వచ్చింది? 99 వచ్చింది. 99 రాగానే ఇక్కడ 11 ఉండాలి. అంటే ఆ మూడిట్లో 11 ఉన్నది ఈ ఒక్క ఆన్సరే కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 8:11. లేదా క్యాన్సిల్ చేసినా పెద్ద టైం పట్టేది కాదు. 8 times 9, 11 times. క్వశ్చన్ నెంబర్ 58. What is the difference between the total number of cards printed by C and D together on Wednesday? C and D on Wednesday అంటే 96. And A and B together on Monday. So 70, 83. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి
13. Question number 59. What is the average number of cards printed by printer C on Monday, Tuesday, Thursday? సో యూనిట్స్ ప్లేస్లన్నీ డిఫరెంట్ డివైడెడ్ బై 3నే కాబట్టి రాయాల్సింది యూనిట్స్ ప్లేస్లో వచ్చేస్తుంది. ఎవరు ప్రింటెడ్ బై సి మండే 9, ట్యూస్డే 5 అంటే అక్కడికి 4, థర్స్డే 4, 4 + 4 8 డివైడెడ్ బై 3 రాయాలి. 3 8 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్లో 6 ఉండాలి. 6తో ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 60. నంబర్ ఆఫ్ కార్డ్స్ ప్రింటెడ్ బై ప్రింటర్ ఏ ఆన్ ట్యూస్డే. A on Tuesday 55. 55 is what percent of D on Tuesday? D on Tuesday 80. And 55 divided by 80 multiplied by 100 రాయాలి. న్యూమరేటర్లో 11 కనబడింది కదా, ఆన్సర్లో 11 పోవాలి, కానీ నంబర్లు పెద్ద పెద్దవి క్యాలిక్యులేట్ చేద్దాము. 20 4 times 20 5 times. సో 275 by 4. 4 6 times అంటే 6తో స్టార్ట్ అయినాయి ఆన్సర్లు, అంటే ఇది ఒకటే కాదు. నెక్స్ట్ 8 times అంటే 68 ఆర్డ్ రావాలి, ఒకటే ఆన్సర్ ఉంది, ఇదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 61. రైట్. క్వశ్చన్ నెంబర్ 61. రూట్ 0.25 అంటే 0.5 అవుతుంది, అంటే హాఫ్ డివైడెడ్ బై హాఫ్ అంటే ఇంటూ 2. 2 దీంట్లో క్యాన్సిల్ చేస్తే 45. మనకు కావాల్సింది 45 స్క్వేర్. 45 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ is 25, 4 into 5 is 20. Answer is going to be 20, 25. క్వశ్చన్ నెంబర్ 62. మనకేం కావాలి, 3 పవర్ సంథింగ్ కావాలి. సో 216 క్యూబ్ రూట్ అంటే 6 అవుతుంది. 6లో ఒక 3 ఉంది, 3 స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఇది 3 పవర్ 4. నెక్స్ట్ 2 + 4 అంటే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 6. క్వశ్చన్ నెంబర్ 63. సో ఈ 3/5ని క్రాస్ మల్టిప్లై చేసేట్టు తీసుకెళ్ళిపోయాం అనుకోండి. 3 దాంట్లో 2 times 0 4 times. 204 into 5 అంటే 1020. 1020లో నుంచి 140 తీసేయాలి. 0 8 రెండు ఆన్సర్లు ఉన్నాయి, కంటిన్యూ చేస్తే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 880. క్వశ్చన్ నెంబర్ 64. సో 0 0 క్యాన్సిల్ చేసామనుకోండి. 56 56ను 48 అంటే 56 + 50 అంటే 106 అంటే 104. 104 into 100 divided by 26. 26 దాంట్లో 4 times క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 400. క్వశ్చన్ నెంబర్ 65. సో ఈ 1 తెచ్చి యాడ్ చేస్తే 140. 140ను 110 అంటే 250 అంటే 200 divided by 250. సో 50 4 times and 50 5 times. ఆన్సర్ ఈస్ 4/5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. సో మనకేం కావాలి, 3 పవర్ సంథింగ్ కావాలి. ఇది 3 స్క్వేర్ అంటే అక్కడికి 14 ఉన్నట్టు. డివైడెడ్ బై అంటే మైనస్ రాసుకుంటాము. 3 స్క్వేర్ అంటే ఇది 4 పోయింది, ప్లస్ 10. 14 - 4 10. 10 + 10 ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 20. క్వశ్చన్ నెంబర్ 67. సో 40% కావాలి. 40% అంటే 40% క్యాలిక్యులేట్ చేయకుండా వేరేలాగా చేద్దాం. 6 క్యూబ్ అంటే ఎంత, 216. ఇది 40/100 అంటే 2/5. ఈ 2/5 తీసుకెళ్ళిపోయాం అనుకోండి, 5/2. సో 2 దాంట్లో 1 time 0 8 times అంటే ఎంత వస్తుందంటే 540 వస్తుంది. 540లో నుంచి ఇప్పుడు ఈ నెంబర్ తీసేయాలి. సో 540లో నుంచి ఆ నెంబర్ తీసేస్తే చివరిలో 2 వస్తుంది, దీని ముందు 4 వస్తుంది, అంటే లాస్ట్లో 42 ఉండాలి. ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. లాస్ట్లో ఉన్నటువంటి చాయిస్ 5 ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 2842. క్వశ్చన్ నెంబర్ 68. రైట్. 576 అంటే 24 డివైడెడ్ బై 0.4 అంటే ఇంటూ డివైడెడ్ బై 4/10 రాయాలి, అంటే ఇంటూ 10/4. 4 దాంట్లో 6 times. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 60. క్వశ్చన్ నెంబర్ 69. సో 12 స్క్వేర్ అంటే 144, ఎందుకంటే బోత్ సైడ్ స్క్వేర్ చేసాము. √36 is 6. దాంట్లో నుంచి 6 తీసేస్తే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 138. క్వశ్చన్ నెంబర్ 70. సో ఈ నెంబర్ ఈ టైప్ తీసుకురావాలి, అంటే -144 వస్తుంది. అండ్ ముందు డెసిమల్ పార్ట్ చూద్దాము. లాస్ట్ ఆన్సర్ కనపట్లేదు, ఒకసారి ఆ ఆన్సర్ కూడా తీసుకుని వర్కౌట్ చేద్దాము. రైట్. ఇది 144 అంటే -144 రాయాలి. 0.2లో నుంచి 0.8 తీసేస్తే ఇక్కడ బారోయింగ్ పడి
8 వస్తుంది అంటే 0.8 రావాలి. ఇది బోరోయింగ్ పడింది. 0.8తో ఆన్సర్లు ఎన్ని ఉన్నాయి? 3 ఆన్సర్లు ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్ ఇది 0 తీసుకున్నాము. నెక్స్ట్ -4 -8 అంటే -2 అంటే 0లో నుంచి -2 అంటే 8 రావాలి. స్టిల్ 2 ఆన్సర్లు ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్ కంటిన్యూ చేస్తే ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 128.8. క్వశ్చన్ నెంబర్ 71. సో -2 + 2 గెట్స్ క్యాన్సిల్డ్. 1/6 + ½ అంటే 2/3 అవుతుంది. 2/3 క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది 5 అవుతుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 5. నెక్స్ట్ సో ఈ నంబర్లో నుంచి 3 1/5 3 తీసేస్తే 7 మిగులుతుంది. -1/5 కాబట్టి 6 4/5. సో 34/5. ఈ డివైడెడ్ బై నాడు పక్కకు తీసుకెళ్ళాము. 17/2 ఇంటూ ఈ నంబర్ అట్నుంచి తీసుకొచ్చాం కాబట్టి 5/34. 17 2 times అంటే 5/4. 5/4 is nothing but 1/4. క్వశ్చన్ నెంబర్ 73. సో 3 పవర్ సంథింగ్ కావాలి. 3ల వరకే తెచ్చుకుందాము. ఇక్కడ 2 times ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక 3 ఉంది. అంటే మొత్తం మీద ఎంత రావాలంటే 4 రావాలి. 9లో నుంచి ఎంత తీస్తే 4 వస్తుందంటే 5 ఈజ్ గోయింగ్ టు బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. రైట్. క్వశ్చన్ మార్క్ ఇక్కడ నుంచి మిగిలిన నడే తీసుకెళ్ళిపోదాం. పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. సరిగ్గా చూస్తే ఈ నెంబర్లో 7 ఉంది, అంటే ఇటు పక్క లేదు, అంటే ఆన్సర్లో 7 ఉండాలి. 7 7 8 56 25లో పోదు. 7 9 63 630లో పోయింది, 625లో పోదు. 7 8 56 క్యాన్సిల్ అవుతుంది. దీంట్లో క్యాన్సిల్ అవ్వట్లేదు. 63 45 క్యాన్సిల్ అవ్వట్లేదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 56. క్వశ్చన్ నెంబర్ 75. రైట్. 75% అంటే 3/4 రాయాలి. సో 3/4. 4 దాంట్లో 2 times 3 times 0 అంటే 690. దాంట్లో నుంచి 654 తీసేసామనుకోండి, 36 వచ్చింది. 36 ఈజ్ వాట్ % ఆఫ్ 120 అంటే క్యాలిక్యులేషన్ కూడా చేయక్కర్లేదు అనుకుంటాను. ఆన్సర్ ఈస్ 30. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. ఇన్ఈక్వాలిటీస్. సో 28 into 2 అంటే 56. 7 into 8 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 7/2, 8/2. నెక్స్ట్ వై వాల్యూ ఎంత వస్తుంది? వై వాల్యూ వచ్చేటప్పటికి 4 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, ఇది ఎంత అయింది? 3.5, 4. ఈ రెండు వాల్యూలు తీసుకుంటేనేమో ఈక్వల్ వస్తుంది. ఈ వాల్యూని ఈ వాల్యూతో కంపేర్ చేసామనుకోండి, లెస్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏంటంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. క్వశ్చన్ నెంబర్ 77. సో ఇది 11 into 8 కింద రాసుకున్నాం అనుకోండి, ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే -11, -8. వై వాల్యూ వచ్చేటప్పటికి -8 వస్తుంది. -8 ఈక్వల్. కానీ ఈ నెంబర్ కన్నా ఈ నెంబర్ ఎక్కువ ఉంది, కానీ నెగిటివ్ నెంబర్ కాబట్టి తక్కువ అవుతుంది. అంటే మళ్ళీ ఆన్సర్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై ఈజ్ గోయింగ్ టు బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 78. సో 3 into 8 24. 6, 4 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 6/3, 4/3 అంటే -2, -1, 1/3 అవుతుంది. నెక్స్ట్ y² is equal to 4 అంటే y వాల్యూ +or-2 అవుతుంది. ఇక్కడ ఆల్ పాసిబుల్ రిలేషన్స్ వస్తాయి. ఇప్పుడు -2 తీసుకుంటేనేమో ఈక్వల్ వస్తుంది, +2 తీసుకుంటేనేమో లెస్ వస్తుంది, -2 అది తీసుకుంటేనేమో మోర్ వస్తుంది. అంటే మోర్ రిలేషన్ వస్తుంది, లెస్ వస్తుంది, ఈక్వల్ వస్తుంది. అంటే ఆన్సర్ ఈస్ రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్వశ్చన్ నెంబర్ 79. ఇక్కడ మీకు డౌట్ రావడానికి ఛాన్స్ ఉంది. సార్ ఆర్ఆర్బి క్లర్క్ లో 2 డేటా అనాలిసిస్లు ఇస్తాడా? ఎస్, లాస్ట్ ఇయర్ ఇచ్చాడు. 2019లో ఒక డేటా అనాలిసిస్ లో 5 క్వశ్చన్లు, 2 డేటా అనాలిసిస్ లో 2 క్వశ్చన్లు చొప్పున ఇచ్చాడు. ఒక ఎగ్జామ్ లో ఒక స్లాట్ లో 3 క్వశ్చన్లు కూడా ఇచ్చాడు. అందుకని కొన్ని పేపర్లు లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ లో ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో 2 క్వశ్చన్లు డేటా అనాలిసిస్ కూడా పెట్టాము. రైట్. క్వశ్చన్ నెంబర్ 79. Refer the bar graph and answer the given questions. Data related to number of students enrolled in vocational courses in 2 institutes A and B during 3 years. 3 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి డేటా చెప్తున్నాడు. దీన్ని టైం ఉంటే కనుక టేబుల్ రాసుకోండి. టేబుల్ రాసేస్తే టేబుల్ రాసుకుంటే ఈ రకంగా ఉంటుంది. కానీ 2 క్వశ్చన్లు కాబట్టి వాల్యూలు అక్కడ కనపడితే కనుక వాల్యూలు తీసుకొని చేసేయండి. ఎందుకంటే 2 క్వశ్చన్లు అనేది మనకు క్లియర్గా అర్థమైంది. బికాస్ వీఆర్ అట్ క్వశ్చన్ నెంబర్ 79. 2 క్వశ్చన్ల కోసం టేబుల్ రాయాల్సిన అవసరం లేదు, అక్కడ వాల్యూలు చూసుకొని కూడా చేసేయచ్చు. కాకపోతే టేబుల్ డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రీలోడెడ్ డయాగ్రామ్ తెచ్చుకున్నాను నేను. క్వశ్చన్ నెంబర్ 79. In 2009, 20% of the students enrolled in A and 30% of the students enrolled in B
were male. What is the total number of male? So ikkada 20% అంటేనేమో 54, ఇక్కడ 30% అంటేనేమో 84. ఈ రెండు యాడ్ చేస్తేనేమో ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 138. క్వశ్చన్ నెంబర్ 80. Number of students enrolled in Institute A in 2008 అంటే 150. Is what percent of number of students enrolled? A in 2008 is what percent of enrolled? B in 2007 అంటే 150 is what percent of 250 అంటున్నాడు into 100 రాసాము. సో 50 2 times 50 5 times 5 దాంట్లో 30 times. Answer is going to be 60%. That's all. Thank you.